ఎవరికి చెప్పుకోను నా బాధ. ఒక ఊరిలో ఒక తోటుంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లున్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడతా ఉంది. అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు, ఏంటి పుచ్చకాయ, ఎందుకలా బాధపడతా ఉన్నావు అని అడిగింది. దానికా పుచ్చకాయ, ఏం చేయమంటావు బావా, ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసుక్కున ముక్కలు ముక్కలు చేసి తింటా ఉన్నారు అంది. దానికా మామిడి పండు, నిజమే, నన్నుగూడా పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటా ఉన్నారు అంది బాధపడుతూ. ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు, ఈ మనుషులకు కొంచెం కూడా జాలి లేదు, దయా లేదు, నన్నైతే ఏకంగా తోలు ఒలిచి మరీ తింటా ఉన్నారు అంది. అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, మీ అందరి బాధ ఒక ఎత్తు, నా బాధ ఒక ఎత్తు, నన్నైతే ఏకంగా బతికుండగానే బట్టలు ఊడదీసి వేడివేడి నిప్పుల మీద వేసి ఎర్రగా కాల్చి మరీ తింటా ఉన్నారు, ఎవరికి చెప్పుకోను నా బాధ అంది కన్నీరు పెట్టుకొని. నిజమే, మా అందరికన్నా నీ బాధే ఎక్కువ అంటూ అన్నీ ఆ మొక్కజొన్నను ఓదార్చాయి. మా కథలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.